మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అదే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే ఇవాళ మీ ఎమ్మెల్యేలు అన్నారు పట్టిసీమ సంవత్సరంలో పూర్తయితే నేను రాజీనామా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే అసెంబ్లీలో నన్ను ఛాలెంజ్ చేశాడు. చేతి చూపిస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో బల్ల కొట్టి మరీ చెప్పా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం లోపే చేతి చూపిస్తామని చెప్పా. దానికి సమాధానం లేదు. కాలు కోసుకుంటా అన్నారు, చేయి కోసుకుంటా అన్నారు, రాజీనామాలు చేస్తా అన్నారు, తోక ముడిశారు. ఉత్తర కుమార్ ప్రగల్భాలు చాలా 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 పలికారు. పులివెందులు నీళ్ళు ఇస్తామంటే ఎగతాళి చేశారు. అవుక్ టనల్ నీ జన్మభూమి, నీ పులివెందులకి వెళ్ళే గండికోట రిజర్వాయర్కి వెళ్ళే అవుక్ టనల్లో కోట్ల రూపాయలు నీ అవినీతి కక్కుర్తి పనుల వల్ల నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏజెన్సీలను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే పనులు ఆలసత్వం చేసి పక్కన పారేస్తే నీ తండ్రి బతికుండగానే ఎన్నికల ముందు పులివెందులకి వెళ్ళే నీళ్లు ఆవుగుట్టనలో బిల్లు లేకుండా 3 నెలలు పక్కన పారేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీకు కనపడలా, పార్లమెంటు సభ్యుడిగా నీకు కనపడలా. మేమేదో లస్కర్లో మేము గేట్లు ఎత్తున్నాం అన్నావు, లేకపోతే మీ నాయన పనులు పూర్తి చేస్తే నేను నీళ్ళు వదులుతా అన్నావు. మరి వాళ్ళ దగ్గర ప్రాజెక్టుల మీద 33,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? మీ నాయనే అన్ని పనులు పూర్తి చేసి ఉంటే 33,000 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? పులిచింతల ప్రాజెక్టులోనే 279 కోట్లు నేను ఎందుకు కట్టాల్సి వచ్చింది? మీరు ప్రాజెక్టులన్నీ కూడా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో నీళ్లు వదిలితే ప్రాజెక్టులు సెట్టింగ్లు వేసి 10 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాల. మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి మేము 2003లో ప్రారంభం చేసిన ప్రాజెక్టు 2004లో మీకు అవకాశం వచ్చింది. 5.5 ఏళ్ళు మీ నాన్న ఉన్నాడు, తర్వాత 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎందుకు చేతగాల? ఎందుకు 16 టీఎంసీలు పెట్టలా? ఎందుకు 30 టీఎంసీలు పెట్టలా? ఈ సంవత్సరం 42 టీఎంసీలు పెడతాం. మీరే పూర్తి చేస్తుంటే ఫస్ట్ ఈపీసీ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు పులిచింతల. నేను ఎందుకు 279 కోట్లు ఇవాళ కట్టాల్సి వచ్చింది? ఇవాళ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నీ పక్కనున్న బొత్స సత్యనారాయణ, నీ పక్కనున్న ధర్మాన ప్రసాద్ 10 సంవత్సరాలు తోటపల్లి ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టలా? ఎందుకు పూర్తి చేయాలా? చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ళు మీకు అధికారం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాన్న చెప్పుకునే మీ 5.5 ఏళ్ళు మీ నాన్న పరిపాలన, 4.5 ఏళ్ళు ఈ కాంగ్రెస్ నాయకుల పరిపాలన. నిన్ను జైల్లో పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరో? ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొల్లు పార్థసారథి. ఈ 4 కూడా కేబినెట్ మంత్రులుగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు. నువ్వు అవినీతి పరుడు అని, నువ్వు రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నావని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో ముద్దాయిగా 13 కేసుల్లో, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో A1 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి, ఏటీ ముద్దాయిగా విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా 16 నెలలు జైలు జీవితం గడిపింది. ఇవాళ ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేది. తెలీదా జగన్మోహన్ రెడ్డి? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కేసులు పెట్టబడ్డప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నది నీ సహచరులే. ప్లేన్ రేలో నీ పక్కన కూర్చున్న 4 మంత్రులే ఆ రోజు కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు.